243 పరుగుల భారీ స్కోర్ చేసి విజయంపై ధీమాతో ఉన్న ముంబై ఇండియన్స్ కు షాక్ తగిలింది. సన్ రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. దొరికిన బాల్ను దొరికినట్టుగా బాధేశారు. ముందు అభిషేక్ శర్మ హెడ్, తర్వాత క్లాసెన్, అరోరా విధ్వంసకర బ్యాటింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ టార్గెట్ ను ఊదేసింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కొత్త జోడీని ఓపెనర్లుగా పంపింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న విల్ జాక్స్ తో పాటు ర్యాన్ రికల్టన్ రెచ్చిపోయారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 43 బంతుల్లో 93 పరుగులు జోడించారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరుతున్న రికల్టన్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 44 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్న రికల్టన్ ముంబైకి భారీ స్కోరు అందించాడు. ముంబై ఈ మ్యాచ్ లో 243/5 స్కోర్ నమోదు చేసింది. రికల్టన్ 55 బంతుల్లో 123 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్స్ లో ప్రఫుల్ హింగే 2 వికెట్లు తీయగా ఈషన్ మలింగా, సాకిబ్ హుసేన్, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. కాగా ఇది ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ కు ఇది 3వ అత్యధిక స్కోర్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రం ఇదే అత్యధిక స్కోర్. చేసింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు రెచ్చిపోయారు. భారీ టార్గెట్ ను కొన్ని బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేయాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసినట్లుగా కనిపించింది. అభిషేక్ శర్మ హెడ్ పవర్ ప్లేలో దంచికొట్టారు. తొలి వికెట్ కు 8.4 ఓవర్స్ లోనే 129 పరుగులు జోడించారు. అయితే 5 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ వెనుకబడినట్లుగా కనిపించింది. ఈ దశలో క్లాసెన్ 65 హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చివరిలో సలీల్ అరోరా మెరుపు బ్యాటింగ్ చేశాడు. 3 సిక్సర్లు బాదాడు. 10 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్లో హైదరాబాద్ కు ఇది వరుసగా 5వ విజయం. దీంతో 224 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.